భీమవరంకు డిస్కౌంట్ల పండుగ తెచ్చింది కేకే స్టోర్స్. ధరల్లో చౌక. కేకే స్టోర్స్, పీపీ రోడ్, భీమవరం. భారత్ పాక్ మధ్య యుద్ధం వస్తుందని పూరి జగన్నాథ స్వామి ముందే సంకేతం ఇచ్చారా అంటే అవుననే అంటున్నారు కొందరు పండితులు. ఏప్రిల్ 15వ తేదీన ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. ఎప్పుడూ లేంది పూరి ఆలయం పైన ఉన్న జెండాలలో పతిత పావన జెండా అని ఒక గద్ద తీసుకొని వెళ్ళింది. ఎప్పుడూ లేంది ఏమిటిది, దేనికి సంకేతం అని చాలా మంది అనుకున్నారు. పూరి ఆలయ అధికారులు సైతం స్వామి ఏదో సంకేతం పంపారు గరుత్మంతుడి చేత అని చెప్పారు. కరెక్ట్ గా అది జరిగిన వారానికి పహల్గాం ఉగ్ర ఘాతుకం చోటు చేసుకుంది. ఉగ్రవాదులు పహల్గాం వచ్చిన పర్యాటకుల మతం అడిగి మరీ చంపారు. అంటే ఆ ఉగ్ర మూకలు కనీసం వారం ముందు నుండే ఆ ఘాతుకానికి ప్లాన్ చేసుంటారు. అంటే ఆ ఫ్లాగ్ గద్ద తీసుకువెళ్లిన రోజే వాళ్ళు ఇండియా బోర్డర్ కి వచ్చుండొచ్చు. ఎప్పుడు శాంతి అని సైలెంట్ గా ఉండే ఇండియా ఈసారి ధర్మ యుద్ధానికి సిద్ధమైంది. సుదర్శన చక్ర అనే పేరుతో పిలుచుకునే S-400లు ఇండియా పైన చిన్న డ్రోన్ కూడా పడకుండా కాపాడింది. బ్రహ్మోస్ బ్రహ్మాస్త్రంగా నిలిచింది. అష్టగ్రహ కూటమి వలన ఇండియా ఈ సంవత్సరం యుద్ధం చేయాల్సి ఉంటుంది అని పంచాంగం చెప్పారు మన పండితులు. ఇదంతా చూస్తుంటే మన సనాతన ధర్మ విశిష్టత అర్థమవుతుంది. బహుశా స్వామివారి ఆజ్ఞ ఆశీస్సులతో దాయాదులతో పోరాటం మొదలైందేమో. ఏది ఏమైనా గెలిచి నిలబడతాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.